హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ రెసిపీస్. నేను మీ లక్ష్మీ పద్మజ. ఈరోజు మనం ఏకాదశి పండుగ రోజు స్పెషల్గా చేసి దేవుడికి నైవేద్యం పెడతారు. ఇది జొన్న రవ్వ పాయసం. ముందుగా ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. జీడిపప్పును వేసుకుందాం. శనగిన్నెలో తీసేసుకుందాం. ఇది జొన్నలు రాత్రి నానబెట్టి ఉంచాను. దాదాపు 12 గంటలు నానినాయి. ఇవి ఇప్పుడు నీళ్లు వంచేసి మిక్సీలో వేసుకొని బరగ్గా రవ్వగా తిప్పుకుంటాం. పల్స్ మోడ్లో తిప్పుకోవాలి, అప్పుడు రవ్వ బాగా వస్తుంది. రవ్వ రవ్వగా ఇలా రవ్వ రవ్వగా వస్తే సరిపోతుంది. వస్తుంది. నేను చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు పేలాలు లాంటివి చేశా కానీ ఇది చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు దీన్ని గ్లాస్తో కొలుచుకోవాలి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. గ్లాస్ కన్నా కొంచెం ఉంది కదా రవ్వ, కొంచెం మళ్ళీ పోసుకుందాం. 4, ఇంకొక అర గ్లాస్. నా గ్లాసున్నర వచ్చింది కాబట్టి నేను గ్లాసు 4.5 నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్లు తెల్లకుండానే మనం ఈ రవ్వ పోసి కలిపేసుకోవాలి, లేకపోతే ఉండకట్టేస్తుంది. ఇప్పుడు మంట పెట్టుకోవచ్చు. కొంచెం కలబెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టాలి. రవ్వ ఎంత పోసామో అదే గ్లాస్తో బెల్లం పోయాలి. ఇది కదా రవ్వ. ఇప్పుడు మనం గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి. ఒక అర గ్లాస్ నీళ్లు పోసుకుందాం. ఇది కరిగిన తర్వాత వడగట్టేసుకుందాం. దాంట్లో ఏమైనా నలకలు ఉన్నా కూడా పోతాయి. దీన్ని మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండగట్టేస్తుంది. మధ్య మధ్యలో తీసి కలబెడుతూ ఉండండి. జనరల్గా చాలామంది ఏంటంటే రవ్వ చేసేసి మామూలుగా పచ్చి జొన్నల్ని రవ్వగా పట్టించేసి నెయ్యిలో వేయించి పరవాన్నం చేస్తారు. నా స్టైల్ ఇది. ఏం తేడా ఉంటుంది దానికి దీంట్లో చేస్తే? అంటే మనకి మామూలుగా చెప్తారు కదా, నానబెడితేనే మనకి డైజెస్ట్ అవుతుంది బాగా అని చెప్పి, దానివల్ల నేను ఫస్ట్ నుంచి ఇలా చేయడానికి ఇష్టపడతాను. చూడు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందాక కరగబెట్టుకున్న బెల్లాన్ని వడగట్టుకుందాం. ఇది మొత్తం బాగా కలిసిన తర్వాత మనం యాలక్కాయ పౌడర్ వేసేసుకుందాం. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొనే వేసుకోవాలి యాలక్కాయ. చాలామంది ఏంటంటే పంచదార వేసు అలా మిక్సీలో తిప్పేసి రెడీగా పెట్టుకొని వేసేస్తారు. కానీ ఇవి మాత్రం ఎప్పుడు మిరియాల పొడి, యాలక్కాయ పొడి ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు దంచి వేసుకుంటేనే సువాసనగా ఉంటుంది. చక్కగా కలబెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కొంచెం సేపు అయిన తర్వాత ఒక 5 to 10 minutes అయిన తర్వాత కొంచెం చల్లారాక పాలు కలుపుకుందాం. ఎందుకంటే ఒక్కోసారి ఇలా బెల్లం వేసినప్పుడు ఎమ్మడే పాలు పోస్తే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తర్వాత పాలు కలుపుకుందాం. 10 నిమిషాలు అయింది మనం చల్లార్చి. ఇప్పుడు మనం పాలు పోసుకుందాం.
పాలు పోసుకునేప్పుడు కూడా స్లోగా పోసుకుంటూ కలబెట్టేసుకోవాలి. చక్కగా జీడిపప్పులతో గార్నిష్ చేసేసుకుంటే జొన్న రవ్వ పాయసం రెడీ. ఇది తొలి ఏకాదశి రోజు స్పెషల్గా చేసుకుంటారు. ఇది తొలి ఏకాదశి పండుగ రోజు స్పెషల్గా చేసి దేవుడికి నైవేద్యం పెడతారు. ఇది జొన్న రవ్వ పాయసం. ఇది నా స్టైల్లో నేను చేశాను. ఎలా ఉందో చెప్పండి కామెంట్స్ రూపంలో. వేడివేడిగా జొన్న రవ్వ పాయసం రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. బాయ్.